కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో వసంత నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో గల కోదండ రామాలయంలో సుందరాకాండ ప్రయుక్త వసంత నవరాత్రోత్సవములు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాజియర్ స్వామి వారి మంగళ శాసనములతో శ్రీ త్రిదండి అహోబిల రామానుజాజియర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. वंदे वाल्मीकि कोकिलम आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। सीताराम 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 जय सीताराम राम राम सीताराम राम राम जानकी राम सीताराम जय सीताराम 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान ओम राजा रामचंद्र महाराज की मातल्ली सीतम्म को लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की रामानुज स्वामी जी महाराज की जीयर स्वामी जी महाराज की समस्त भक्त वृंद की श्री राम शरणं मम। విరోధి ఫలాన్ని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ. అలాంటి రామాయణాన్ని శ్రవణం చేస్తున్నాం. మనకి పెద్దలు ఒక అద్భుతమైనటువంటి నీతి కథను చెబుతూ ఉంటారు. అనగనగనగనగా మన కథలు ఇలానే ప్రారంభం అవుతాయి కదా. అనగా 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 3 సార్లు చెబుతారు. అలాగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు ఏం చేస్తారు? రాజుగారు అంటే లోకంలో ఏమైనా ఉత్తమమైనటువంటి వస్తువులు ఉంటే
వాటిని ప్రజలు ఉంచుకోకుండా ఏదైనా మంచి వస్త్రం ఉందనుకోండి, ఆ వస్త్రం ఏం చేస్తారు? రాజుగారు సమర్పించేస్తారు. చూడండి, మన ఇంట్లో ఏదైనా వస్తువు దొరికింది అనుకోండి, పిల్లలకి ఏం చేయాలి? వాళ్ళు లేదా దొరికింది కదా బజారులోనో ఎక్కడో తీసుకొని జేబులో పెట్టుకోకూడదు, తీసుకొచ్చి తండ్రికి అప్పచెప్పాలి. అలాగా ఒక ఆటవికుడు అడవిలో ఉంటూ అతనికి ఒక అద్భుతమైనటువంటి చిలుక, చూడండి చిలుక కూడా అన్ని పశువులు ఉన్నా రామచిలుకనే బాగా అందంగా ఉంది అంటాం, చూడటానికి ఇష్టపడతాం, పెంచుకోవడానికి ఇష్టపడతాం. ఎవరైనా మనకు నచ్చినటువంటి వ్యక్తులు ఉంటే మరి రామచిలుకలో అందంగా ఉన్నాడు అంటా ఉంటే కేవలం రామ అనబడేటువంటి పదం ఉంది కాబట్టి దానికి ఆ విధమైనటువంటి ఒక ఉత్కృష్టత. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.